బేసిక్గా నేను సైకో అని నాకు ఎప్పుడు అర్థమైందో తెలుసా? గొడవ జరుగుతుంది, గొడవ జరుగుతుంది, సారీ కూడా వచ్చేస్తుంది అటు సైడ్ నుంచి. నేను కన్విన్స్ అవ్వను. ఒక హాఫ్ అన్ అవర్ బ్రతిమాలడం అవుతుంది, అయినా కన్విన్స్ అవ్వను. తర్వాత నా మీద గొడవ మళ్ళీ జరుగుతుంది, అప్పటికి సైలెంట్గానే ఉంటా. ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ సారీ చెప్పడం అవుతుంది, అయినా కన్విన్స్ అవ్వను. మళ్ళీ బ్రతిమాలడం అవుతుంది ఇంకొక హాఫ్ అన్ అవర్, అయినా కన్విన్స్ అవ్వను. వెంటనే మళ్ళీ ఇంకో గొడవ జరుగుతుంది. సో ఈ గొడవ అంతా ఎందుకు జరుగుతుంది అంటే నేను కన్విన్స్ అవ్వకపోవడం వల్ల. సారీ చెప్పినప్పుడు మూసుకుని నేను కన్విన్స్ అవ్వచ్చు కదా. ఆహా లేదు, మాకు అలకలు ఎక్కువ. నువ్వు నన్ను తిట్టావు, నువ్వు నా మాట వినలేదు, నేను అలిగే ఉంటా. సారీ చెప్తున్నప్పుడు మూసుకుని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసి గొడవలు ఇంక్రీజ్ చేయడం అవసరమా నీకు? సో ఫైనల్గా నేను రియలైజ్ అయింది ఏంటంటే నేను ఒక సైకోని. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ చేస్తున్నా ఇప్పుడు.